హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా విజయ్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మా కర్ణాటక ట్రిప్లోని లాస్ట్ డే మేము ఏమేమి కవర్ చేసాం అనేది మీకు చూపించిపోతున్నాను. లాస్ట్ నైట్ మేము ధర్మవరంలో షాపింగ్ చేసి ఇక్కడే స్టే చేస్తున్నామని చెప్పాను కదా. సో ఇది మేము స్టే చేసిన రూము ధర్మవరంలో. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ధర్మవరం నుంచి లేపాక్షి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో అనంతపూర్ దగ్గర మనకి కియా ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ కియా ఎస్టాబ్లిష్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. సో ఇండియాలో సేల్ చేసే ప్రతి ఒక్క కియా కార్ అనేది కూడా ఈ అనంతపూర్ యూనిట్ నుంచే మ్యానుఫ్యాక్చర్ అవుతుందన్నమాట. కొన్ని వేల ఎకరాల్లో అయితే ఇది విస్తరించింది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. చూడటానికి చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టే మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి లేపాక్షి. ధర్మవరం టు లేపాక్షి వచ్చేసి ఒక 2 hours జర్నీ అయితే పడుతుంది. సో ఈ ట్రిప్ లాస్ట్ డే వచ్చేసి February 16th అనమాట. ఇవాళ మా పెద్ద పాప బర్త్డే. సో తన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మేము ఇవాళే ఈ ట్రిప్లోనే కంప్లీట్ చేసేసుకుంటాము. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే లేపాక్షి మేము రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 8 o'clock అలా అయ్యిందనమాట. గుడికి వెళ్ళటానికి ముందే మనకి ఇలా గరుడు పక్షి రెక్కలు విప్పి ఉన్నట్టు ఒక స్టాట్యూ అయితే కనపడుతుంది కొండ మీద. ఆ తర్వాత రైట్ సైడ్లో మనకి లేపాక్షి నంది కూడా కనిపిస్తుంది. ఏకశిలపై చెక్కబడిన ఈ లేపాక్షి నంది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద నందుల్లో ఒకటి. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది దీని మీద చేసిన కార్వింగ్స్ అవి. సో దీన్ని కవర్ చేసేసుకొని నెక్స్ట్ దీని ఆపోజిట్లోనే మనకి ఏపీ టూరిజం వాళ్ళది హరిత హోటల్ అయితే ఉందన్నమాట. సో ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్తే మీరు అకామిడేషన్ కోసం చూస్తున్నట్టయితే ఏపీ టూరిజం హోటల్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇంకేమీ హోటల్స్ అంతగా బాగాలేవు. ఈ ఏపీ టూరిజం హోటల్నే కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పార్కింగ్ స్పేస్ కూడా ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీరు అక్కడ కనుక స్టే చేయాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అందుకే దీని వీడియోని కూడా కవర్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ డైరెక్ట్గా వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. ఎగ్జాక్ట్గా ఆ హరిత హోటల్ ఆపోజిట్లోనే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. సో చిన్న కొండ మీద అయితే ఈ వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఒక 20 to 30 మెట్లు అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది. కార్ పార్క్ చేసేసి మేము ఇప్పుడు టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. లేపాక్షిలో కొలువై ఉన్న ఈ వీరభద్రస్వామి ఆలయాన్ని 1530లో నిర్మించారు. విజయనగర సామ్రాజ్యంలో గవర్నర్లుగా పనిచేసిన విరూపన్న నాయక మరియు వీరన్న అనే 2 సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ వీరభద్రస్వామి ఆలయం తాబేలు ఆకారంలో ఉన్న కొండ మీద ఉండటం వల్ల దీన్ని కూర్మ శైలిలో నిర్మించిన ఆలయంగా భావిస్తారు. ప్రధాన ఆలయం వచ్చేసి 3 భాగాలుగా నిర్మించబడింది. ఫస్ట్ది వచ్చేసి మనకి ముఖమండపం లేదా రంగమండపం లేదా నాట్య మండపం అని పిలువబడే అసెంబ్లీ హాల్. రెండవది వచ్చేసి అర్ధమండపం అండ్ మూడవది వచ్చేసి గర్భాలయం. ఆసియాలోనే అతిపెద్దదిగా చెప్పబడిన ఈ ఆలయ అర్ధమండప స్తంభాలపై శివుడి యొక్క 14 అవతారాలను చెక్కారు. అందులో ముఖ్యంగా యోగా దక్షిణామూర్తి, చుండే అనుగ్రహమూర్తి, భిక్షాటనమూర్తి, లింగోద్భవమూర్తి, అంధకాసుర సంహారమూర్తి, హరిహరమూర్తి, నటరాజమూర్తి, గౌరీ ప్రసాదకమూర్తి, అర్ధనారీశ్వరమూర్తి, కళ్యాణ సుందరమూర్తి మరియు త్రిపురాంతకమూర్తిని మనం ఇక్కడ చూడవచ్చు. గర్భగుడిలో వీరభద్రస్వామి పూర్తిగా ఆయుధాలు ధరించి పుర్రెలతో అలంకరించబడి ఉంటారు. అలాగే ఈ ఆలయ గర్భగృహంలో ఒక గుహ ఉంది. ఇది అగస్త్య మహర్షి ఇక్కడ ఉన్న లింగ ప్రతిమను ప్రతిష్ఠించినప్పుడు అక్కడ నివసించారని చెబుతారు. అలాగే ఆలయం లోపల వివిధ దేవతామూర్తులకి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఒక మూలన శివుడు పార్వతి కలిసి చెక్కబడిన ఒక ప్రత్యేక గృహం అయితే ఉంటుంది. అలాగే మనము శ్రీకంఠేశ్వర స్వామివారి ఉపాలయం, పార్వతీదేవి మరియు గంగాదేవికి ఉన్న ఉపాలయాల్ని కూడా దర్శించవచ్చు. సో నేను మీకు ముందే చెప్పినట్టు మా పాప బర్త్డే కాబట్టి తన పేరు మీద అర్చన అవి చేయించేసాము. సో ఇక్కడే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో మనకి వేలాడే స్తంభాలు అని చెప్తారు కదా, అవైతే చూడొచ్చు. సో పైనుంచి ఏవైతే ఈ పిల్లర్స్ ఉన్నాయో ఇవి కొంచెం గ్యాప్ ఉంటుందన్నమాట నేలకి దానికి మధ్య. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు కొంతమంది దాన్ని టెస్ట్ చేస్తున్నారు. ఒక క్లాత్ పెట్టి అటు సైడ్లో అయితే అవి వచ్చేసిందనమాట. సో ఇవి గాల్లో నుంచి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. సో అదొక స్పెషాలిటీ ఈ టెంపుల్లో. స్కందపురాణం ప్రకారం ఈ ఆలయాన్ని దివ్య దేశాల్లో ఒకటిగా భావిస్తారు. అలాగే శివుడికి ఒక ప్రత్యేకమైన తీర్థయాత్రా స్థలంగా కూడా భావిస్తారు. అలా ప్రధాన ఆలయంలో వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని ఆ హ్యాంగింగ్ పిల్లర్స్ చూసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఒక దారి అయితే ఉంటుందన్నమాట. సో ఆ దారిలో మనం కొంచెం ముందుకు కనుక వెళ్తే మనకి 7 పడగల నీడలో ఉన్న శివలింగాన్ని అయితే మనం చూడొచ్చు అక్కడ.
లేపాక్షిలో మనం ఐకానిక్‌గా చూసే ఇమేజ్ వచ్చేసి 7 పరుగుల శివలింగం. సో, ఇది గూగుల్‌లో కూడా చాలా పాపులర్ అనమాట. సో, ఇక్కడ చాలామంది ఫోటోస్ దిగుతా ఉంటారు. మేము కూడా కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసేసుకున్నాము. ప్రీవియస్ అయితే ఆ పైదాకా ఎక్కనిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇలాగ గ్రిల్ పెట్టేసి కింద నుంచి మాత్రమే ఫోటోస్ తీసుకోవడానికి ఎలో చేస్తున్నారు. ఈ శివలింగాన్ని కూడా దర్శనం చేసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నేను ముందుగా మీకు చెప్పినట్టు నాట్య మండపం అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఇది కొంచెం శిథిలం అయిపోయింది. బట్ స్టిల్ మనకి ఆ స్తంభాలు వాటి మీద ఉన్న శిల్పకళలు అవన్నీ చూడొచ్చు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలన్నింటినీ చెక్కారు. అలాగే నాట్య గురువులు కూడా చెక్కారు. అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఈ పెద్ద ఆకారంలో ఉన్న వినాయకుడి విగ్రహం కూడా రాతి మీద చెక్కబడి ఉంటుంది. సో, అలాగే టెంపుల్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ మేము కూడా బయటికి వచ్చేస్తున్నాం అనమాట. బయటికి రావడానికి కూడా చాలా తిరిగి రావాల్సి ఉంటుంది. కొంచెం ఎనర్జీ అయితే కావాలన్నమాట. చాలా పెద్ద ఆలయం ఇది. ముందు నుంచి చూడడానికి చిన్నదనిపించింది. బట్ వెనక వెళ్తే చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి టెంపుల్‌కి బ్యాక్ సైడ్. ఇది తప్పకుండా చూడాల్సిన విజయనగర సామ్రాజ్య టెంపుల్. ఖచ్చితంగా మీరు గనుక ఇటు సైడ్ వెళ్తున్నట్టయితే ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. సో, మేము వెళ్ళినప్పుడు కొంతమంది టూరిస్టులు అయితే అక్కడికి వచ్చారనమాట. వాళ్ళందరూ ఒక బస్సులో వచ్చారని చెప్పేసి పలకరించారు. మా పిల్లల్ని వాళ్ళని చూసి వాళ్ళతో కొంతసేపు మాట్లాడాము. అలాగే ఇంకా ఇప్పుడు టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. సో, టైం అరౌండ్ 9:00 అలా అయింది. మధ్యలో ఒక చోట టిఫిన్ కూడా చేసేసాము. అండ్ రిటర్న్ వచ్చేస్తున్నాం కాబట్టి గుంటూరుకి మధ్యలో మహానంది ఇవన్నీ తగులుతాయి. బట్ ఆల్రెడీ ఆ టెంపుల్స్ అన్నీ చూసాం కాబట్టి ప్రస్తుతం వెళ్ళట్లేదు. అండ్ నేను మీకు చెప్పినట్టు మా పాప బర్త్డే కాబట్టి తనకు ఒక చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేసామన్నమాట. మహానంది వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఆ వెళ్ళే దారి మొత్తం చిన్న చిన్న గుడిసెలేసుకొని వాటిలో అక్కడ పండిన అరటికాయలను అమ్ముతూ ఉంటారనమాట. ప్రస్తుతం ఇది ఆఫ్ సీజన్ కాబట్టి ఆ అరటికాయలు వాళ్ళెవరూ లేరు. సో, మేమేం చేసామంటే ఆ హట్ కింద తనకి కేక్ కటింగ్ చేపిద్దామని అనుకొని ఇంకా అందరం దిగేసామన్నమాట. సో, మా దగ్గర ఈ చిన్న స్టూల్ అయితే మేము ఎప్పుడు క్యారీ చేస్తాము ట్రావెల్ చేసేటప్పుడు. ఆ స్టూల్ మీద బ్రహ్మంగారి మఠం దగ్గర మేము బేకరీలో ఈ కేక్ని అయితే తీసుకున్నాం అనమాట. స్పాంజ్ కేక్ ఇది. సో, తనకి ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేయిస్తున్నాము ఆ హట్లో. అలా రోడ్ సైడ్ ఫ్యామిలీ మధ్యలో కేక్ కట్ చేయటంతో తను చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయిపోయింది. అండ్ చాలా హ్యాపీ అయిపోయిందనమాట. సో, మీరు నా వీడియోస్ చూస్తే నా బర్త్‌డే ఎప్పుడు నేను తిరుపతిలో చేసుకుంటాను. అక్కడ రోడ్ సైడ్ కట్ చేపిస్తారనమాట మా హస్బెండ్, మా మదర్ నా చేత కేక్. సో, అది లాస్ట్ టైం చూసినప్పుడు తను కూడా అడిగింది, నేను కూడా ఈసారి రోడ్ సైడ్ కట్ చేస్తాను అని చెప్పేసి. ఇలా కుదిరిందనమాట. ఈ ట్రిప్‌లో లాస్ట్ డే తన బర్త్‌డే అయ్యేసరికి మేము ఇలా రోడ్ సైడ్ ప్లాన్ చేసాము కేక్ కటింగ్. అండ్ తను చాలా చాలా హ్యాపీ అయిపోయిందనమాట. తనతో పాటు మా చిన్న పాప కూడా హ్యాపీ అయిపోయింది. నెక్స్ట్ టైం తన బర్త్‌డే కూడా రోడ్ సైడ్ చేయమని అడిగిందనమాట. లంచ్ టైం కూడా అవటంతో మేము మీల్స్ కూడా ప్యాకెట్స్ తీసేసుకున్నామనమాట. ఇంక అందరం కేక్ కటింగ్ తర్వాత ఈ హట్‌లో కూర్చొని తినేసేసాము. అండ్ 2:00 అలాగా మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇంటికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ ఈవినింగ్ 7 ఆర్ 8 మధ్యలో రీచ్ అయిపోయామన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ బయటికెళ్ళి తన కోసం ఇంకొక కేక్ అయితే తీసుకొచ్చాము. ఈలోపు వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయిపోయి కూర్చున్నారనమాట పిల్లలు. టీవీలో బర్త్‌డే సాంగ్స్ పెట్టేసుకొని వాళ్ళకి వాళ్ళే ఎంజాయ్ చేస్తా ఇక్కడ ఇద్దరు కిస్ చేసుకుంటున్నారనమాట సిస్టర్స్. అండ్ కొరియన్ హార్ట్స్ ఇవన్నీ పెడుతున్నారు. ఫొటోస్ తీస్తున్నాను అనుకుంటున్నారు. యాక్చువల్లీ నేను వీడియో తీసాను దాన్ని. అండ్ ఇదొచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్. ఈ ఇయర్ కార్తీది వచ్చేసి 7th బర్త్‌డే అనమాట. సో, సింపుల్‌గా ఈ కేక్ కూడా కటింగ్ చేపిచ్చేసేసాము. అండ్ అలాగే లాస్ట్ 10 డేస్ నుంచి మేము నాన్ వెజ్ ఏమీ తినలేదనమాట. ఎందుకంటే మేము ట్రిప్స్, టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు నాన్ వెజెస్ తినము. సో, ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కాబట్టి అందరం కోసం బిర్యానీ అయితే తెచ్చేసుకున్నాము. హౌస్ పార్టీ లాగా ఇంట్లో వరకే. అండ్ ప్రత్యేకంగా కార్తీక్ కోసం మేమైతే ఏం గిఫ్ట్స్ తీసుకోలేదనమాట. అండ్ బొమ్మలు కూడా ఎక్కువ కొనిపెట్టలేదు. ఎందుకంటే చాలాసార్లు బొమ్మలు కొంటారు. బట్ వాళ్ళ ఆర్డర్ అని చెప్పేసి లాస్ట్ డే లాస్ట్ డే కొనిపెడతాం అని చెప్పాము ట్రిప్ మొత్తం. బట్ లాస్ట్ ఫైనల్గా ఒకే ఒకటి, అది కూడా తన బర్త్డే కాబట్టి కొనిపెట్టాను అనమాట. సో, అది వచ్చేసి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది డ్రాయింగ్ స్టెన్సిల్ పెయింట్ అనమాట. స్టేషనరీ కిట్ అదొకటి ఇప్పించాను. అండ్ ఈ లేజర్ లైట్ ఒకటి ఇప్పించామన్నమాట. సో, ఇవే తను అడిగింది. తనకి నచ్చినవి కొనిపెట్టాను. అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. వచ్చిన వాళ్ళని రెస్ట్ తీసుకోకుండా అన్ప్యాక్ చేయడం స్టార్ట్ చేసాము. గోకర్ణ అండ్ కూర్గ్లో తీసుకున్న నట్స్ అండ్ స్పైసెస్ ఇవి. జీడిపప్పులు, పిస్తా పప్పులు, కిస్మిస్, అంజీర్, వాల్నట్స్, డ్రై ఆమ్లా, జాపత్రి, లవంగాలు, మరాఠీ మొగ్గ, నల్ల యాలుక్కాయలు, జాజికాయ, కుంకుడుకాయలు, సాంబ్రాణి, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, రోజ్మెరీ, బిర్యానీ పువ్వు, యాలుక్కాయలు, ఆర్గానిక్ పసుపు, ఆర్గానిక్ టీ పొడి, సోంపు,
స్టార్ అనైస్, శాండల్వుడ్ స్టిక్స్, నువ్వులు అండ్ గసగసాలు తీసుకున్నాము. అండ్ ఉడిపిలో వచ్చేసి బనానా చిప్స్, ఈ రెడ్ హల్వా, బాంబే హల్వా అండ్ మామిడి తాండ్ర తీసుకున్నాము. అలాగే కూర్గ్లో హ్యాండ్మేడ్ చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట. 2 డబ్బాలు అందరికీ ఇవ్వచ్చు ఇంటి దగ్గర అని చెప్పేసి. బట్ కార్లో పెట్టేసరికి ఆ హీట్కి ఏమైపోయిందంటే ఆ చాక్లెట్స్ మొత్తం కరిగిపోయి చిన్న చిన్న బైట్స్గా ఉన్నాయి, కాస్త ఒక ముద్దలాగా అయిపోయిందనమాట. అండ్ అదొకటి కొంచెం బాధేసింది. బట్ మౌల్డ్లో చేసుకోవచ్చు అని ఊరుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మూలికలు ఉన్న ఒక గ్లాస్ జార్ అనమాట. అమ్మమ్మ కాళ్ళ నొప్పుల కోసం తీసుకున్నారు. దానిలో ఆయిల్ పోసుకొని మనం యూస్ చేసుకోవాలి. అలాగే హలేబుడి దగ్గర ఈ బుద్ధ బొమ్మ అండ్ పక్కనే ఆ దీప ప్రమిదలు కూడా తీసుకున్నాను అనమాట. ఇది చూడటానికి చిన్నగా ఉంది కానీ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇవి ఒరిజినల్ స్టోన్తో చేసిన బొమ్మలు. కాస్ట్ కూడా నాకు చాలా రీజనబుల్గానే వచ్చింది. ఇలా పెట్టుకుంటే బాగుంటాయి అండ్ షోకేస్లో పెట్టినా లేదంటే ప్లాంట్స్ దగ్గర పెట్టినా కూడా చాలా లుక్ వస్తాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. కలెక్ట్ చేసుకున్నాను అండ్ గుర్తుగా కూడా ఉంటుందని చెప్పేసి. అలాగే వెళ్ళిన ప్రతి చోట కూడా నేను మ్యాగ్నెట్స్ తీసుకున్నాను. మైసూరు, హంపి, ఉడిపి, కర్ణాటక వీటన్నిటిలో కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కలెక్ట్ చేశాను అనమాట. అండ్ ఉడిపిలో అగరబత్తులు తీసుకున్నాను అనమాట. ఇవి చాలా మంచి స్మెల్ ఉన్నాయి. అండ్ ఒక బ్లాక్ ఐ హ్యాంగింగ్ తీసుకున్నాను. అండ్ మమ్మీ పిల్లల కోసం చిన్న చిన్న బీడ్స్వి గొలుసులు తీసుకున్నారు. ఒక కీ చైన్ హోల్డర్ శాండల్వుడ్ది తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి బీడ్స్ దండలు అనమాట, పూజ కోసం తీసుకున్నాము. అండ్ ఈ రంగోలీ స్టెన్సిల్స్ కూడా తీసుకున్నాను. గోవిందనామాలు, లోటస్ దీపం, లెగ్స్ అండ్ స్వస్తిక్ సింబల్తో తీసుకున్నాను అనమాట. చిన్నవి తులసికోట దగ్గరికి పనికొస్తాయి. అలాగే హంపీలో ఈ హ్యాండ్ ఫ్యాన్స్ తీసుకున్నాను. సో ఇది ఏదైతే ఉందో అది శాండల్వుడ్ అనమాట. మనకు అది ఓపెన్ చేయగానే ఆ శాండల్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. రీజనబుల్ ప్రైస్కే ఇచ్చారు. అలాగే ఈ ఫ్లూట్ కూడా అక్కడే తీసుకున్నాను అనమాట. కాస్ట్ కూడా 450 అలా పడింది ఆ ఫ్లూట్కి. అండ్ ఉడిపిలో వచ్చేసి నేను ఈ కృష్ణుడివి విగ్రహాలు తీసుకున్నాను. అలాగే వేరే దేవతల విగ్రహాలు కూడా తీసుకున్నాను అనమాట. లైక్ లక్ష్మీదేవి, వినాయకుడు. ఇవి యాక్చువల్గా నేను సిల్వర్లో చేద్దామని చెప్పేసి ఈ రూపం కోసం అంటే ఒక మోడల్ లాగా తీసుకున్నాను. సిల్వర్లో ఇలాంటివే కావాలి అని చెప్పేసి నేను షాప్లో ఇవ్వటానికి అనమాట. అలాగే కృష్ణుడివి కూడా చిన్న చిన్న విగ్రహాలు తీసుకున్నాను. కృష్ణాష్టమి అప్పుడు పెట్టుకోవడానికి పనికి వస్తుంది, దేవుడి గదిలో పెట్టుకున్న బాగుంటుంది అని చెప్పేసి. కుబేరుడిది, సరస్వతీదేవిది అండ్ ఇంకొక స్టైల్లో ఉన్న కృష్ణుడిది అనమాట, వెన్న కృష్ణుడు, ఇలాంటి విగ్రహాలు తీసుకున్నాను. అండ్ మైసూర్లో వచ్చేసి అమ్మవారి ఫొటోస్ తీసుకున్నాను అనమాట, ప్రసాదంతో పాటు మా కజిన్స్కి వాళ్ళకి ఇవ్వటానికి. అండ్ ఉడిపిలోనే ఈ వట్టివేరుతో చేసిన కేరళ ఫేస్ అండ్ వినాయకుడిని కూడా తీసుకున్నాను. అండ్ మైసూర్లో ఈ మైసూర్ శాండల్ సోప్స్ అండ్ ఫెయిర్నెస్ క్రీమ్, డైలీ యూస్కి ఫేస్ క్రీమ్, పౌడర్స్ అండ్ నార్మల్ శాండల్ పౌడర్స్ అవన్నీ తీసుకున్నాను అనమాట. అన్నీ శాండల్ ఫ్లేవరే. సో ఇవేనండి నేను మా కర్ణాటక ట్రిప్లో షాప్ చేసినవి. అండ్ ఈ వీడియోతో నా కర్ణాటక ట్రిప్ సిరీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ అనేవి మీకు వెంటనే వచ్చేస్తాయి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుమా విజయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.